TV9 న్యూస్ కి స్వాగతం. గత ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాషం, పట్న కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం దొడ్డికొమరే భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2015లో రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ పట్టణానికి 552 ఇండ్ల నిర్మాణం చేపట్టారని వారు తెలిపారు. డ్రైనేజీ, విద్యుత్, మంచినీటి సదుపాయం, అంతర్గత రోడ్ల నిర్మాణం లేకపోవడంతో లబ్ధిదారుని లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ స్వాధీనం చేయడంలో విఫలమైందని ఆరోపించారు. 2023 ఫిబ్రవరి 22న డ్రా ద్వారా ఎంపిక చేసి నేటికి 17 నెలలు పూర్తయినప్పటికీ లబ్ధిదారులకు స్వాధీనపరచడంలో గత ప్రభుత్వం మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని అన్నారు. ప్రజాపాలన వచ్చి మరి ఆ ప్రజాపాలనలో కూడా ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈ డబుల్ బెడ్రూమ్లో మొత్తం పేదవాళ్ళు ఎవరైందో అర్హులైన వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పి 2-3 సార్లు కూడా ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికీ చేయలేదు. కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకునేటట్టుగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే నిధులు ఇచ్చి ప్రజాపాలన అని చెప్పి 550 మంది నల్గొండ పట్టణంలో వాళ్ళు కిరాయి కట్టలేని పరిస్థితి ఉందని ఇప్పటికీ సిపిఎం పార్టీ ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. అయినా ఇప్పుడు ఎందుకంటే కొన్ని కిటికీలు, తలుపులు తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ కనెక్టివ్గా ఉన్న రోడ్లు ఇవన్నీ కూడా తక్షణం చర్యలు తీసుకోవాలి. ఎంబడే మంత్రి గారు ఎందుకంటే అవతలు ఉన్నప్పుడు ఒక పద్ధతి, యువతలకు వచ్చింది, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 7 నెలల్లో ఇప్పుడు పట్టించుకోకపోవటం అనేది బాధ కలుగుతున్నది. అందుకోసంకే కలెక్టర్ దృష్టికి కూడా తీసుకుపోయి ఈ 550 మందిని తీసుకొచ్చి మరి మంత్రి గారి ఇంటికాడ తీసుకొచ్చి మరి ఎందుకంటే గతంలో ఉన్న మొత్తం ఇక్కడ ఉన్న 48 వార్డులలో అర్హులు పేదవాళ్ళు అందరు సదస్సులు జరిపి తీసుకొచ్చిన మా పేదవాళ్ళకి ఇలా ఇళ్ల కిరాయాలు కట్టుకునే భారం చేసే దాంట్లో చేస్తుంది కనుక తక్షణం ఇప్పటికైనా నెక్స్ట్ ప్రజాపాలన నాటికన్నా వాళ్ళని హ్యాండ్ఓవర్ చేసి ఎవరైతే అర్హులు ఉన్న వాళ్ళకి హ్యాండ్ఓవర్ చేస్తే బాగుంటుందని అడిగిన సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తారు. నిర్మించినటువంటి 552 ఇండ్లు ఈరోజు శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఉంది. అక్కడ కనీస సౌకర్యాలు లేకపోవడం, నీళ్లు, డ్రైనేజీ ఇది నిర్మాణం చేయలేదు. దానికి సంబంధించిన సపరేట్ నిధులు ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు అన్ని అర్హులందరినీ ఎంపిక చేశారు, దరఖాస్తుని పరిశీలించారు. డ్రా ద్వారా 552 మందిని తీశారు. వారికి తీసి కూడా ఇప్పటికి 17 నెలలుగా వస్తుంది. ఇంతవరకు వాళ్ళకి స్వాధీనపరచలేదు. ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన అంటున్నారు. ప్రభుత్వం ప్రజల సమస్య వాళ్ళకి అంటున్నారు. కాబట్టి వీరికి వెంటనే అదే 552 మందికి వెంటనే స్వాధీనపరచాలి. అదేవిధంగా అక్కడ స్థానిక రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యం కూడా కల్పించాలి, విద్యుత్ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. అక్కడ కట్టిన ఇండ్లు ఖరాబ్ అయి కూలిపోయే దిశకు వచ్చే పరిస్థితి ఉంది. కిటికీలు ఇప్పటికీ ఖరాబ్ అయినాయి. గతంలో మేము పార్టీ తరఫున పరిశీలించి చూసాం. ఇప్పటికీ ఇక చెట్లు మొలిచి మొత్తం వ్యవస్థ ఖరాబ్ అయ్యే పరిస్థితి ఉంది. ఇతర అసాంఘిక కార్యక్రమాలకు కూడా అక్కడ అడ్డగా మారిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వాటిని మౌలిక సదుపాయాలు కల్పించి ఎంపిక చేయబడిన 552 మందికి పంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నిర్మించినటువంటి 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ అనేటటువంటిది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టు చందంగా ఉంది. పంపిణీకి సంబంధించినటువంటి విషయంలో 2023 ఫిబ్రవరిలో అప్పటి ప్రభుత్వం లబ్ధిదారుల ఎంపికకు సంబంధించినటువంటి విషయంలో దరఖాస్తుదారులందరి నుంచి దరఖాస్తులు తీసుకొని ఆ దరఖాస్తులకు సంబంధించినటువంటి వాటినన్నిటికి కూడా నెంబరింగ్ ఇచ్చి అన్ని వార్డుకు సంబంధించినటువంటి వార్డు వారీగా సభలు నిర్వహించి దాంట్లో డ్రా ద్వారా ఎంపికైనటువంటి 542 మందిని లిస్ట్ అవుట్ చేసి వీళ్ళందరికీ కూడా 552 మందిని లిస్ట్ అవుట్ చేసి వీళ్ళకి సంబంధించినటువంటి లిస్టుని ఫైనలైజ్ చేసి వారం 10 రోజుల్లో మీ అందరికీ కూడా పొజిషన్ ఇస్తాం, మీ అందరికీ ఆ ఇండ్లు స్వాధీనపరుస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పటికీ 17 నెలలు అవుతుంది డ్రాలు తీసి. ఈ 17 నెలల కాలంలో లబ్ధిదారులని ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఒక్కరికి కూడా ఈ స్వాధీనపరిచినటువంటి పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చినటువంటి 7 మాసాల కాలంలో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించినటువంటి విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకోలేదు.
పైగా ఈ ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులను అందరినీ కూడా పంపిణీ చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ ఎంపికైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా స్వాధీనపరచడం ద్వారా వాళ్ళందరికీ ఇళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాంతో వాళ్ళకి ఇంటి అద్దెలు ఇతర సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి దానికి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకు కొంత ఆర్థిక వెసులుబాటు కలిగేటటువంటి పరిస్థితి కూడా వస్తుంది 552 కుటుంబాలకి. ఈ 7 నెలల కాలంలో ఇక్కడ ఉండేటటువంటి మంత్రి కానీ ఇక్కడ ఉండేటటువంటి పాలకపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు పూర్తిగా శిథిలమవుతున్నా కూడా అధికారులు దాని విషయంలో పూర్తిగా పట్టించుకోవట్లేదు. అక్కడ అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, రోడ్స్, డ్రైనేజీ, విద్యుత్తు ఇట్లాంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కనెక్టివిటీ రోడ్డు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి సంబంధించినటువంటి విషయంలో కూడా నిధులు మంజూరు చేయకపోవడం ద్వారా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే అన్నట్టుగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. 552 మంది సంబంధించినటువంటి లబ్ధిదారులకు వస్తుందా రాదా అనేటటువంటి నిరుత్సాహంలో ఉన్నారు. దీని విషయంలో సిపిఐఎం పార్టీ ఇప్పటికే అనేక దరఖాస్తుల రూపంలో దరఖాస్తు చేసింది. జిల్లా కలెక్టర్ గారికి కూడా ఓపెన్గా పత్రికాముఖంగా ఈరోజు మీ ద్వారా ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఇప్పటికైనా ఎంపిక చేసినటువంటి లబ్ధిదారులందరికీ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వెంటనే ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. లేని పక్షంలో లబ్ధిదారులందరినీ కూడా సమీకరించి కలెక్టరేట్ ముందు ఆందోళన చేస్తామని చెప్పి ప్రభుత్వానికి తెలియజేస్తాము. దాంట్లో 552 మంది లబ్ధిదారులను గుర్తించారు. కానీ వాళ్లకు ఆల్రెడీ ప్రకటించారు గ్రామ సభల ద్వారా. అప్పుడు ఆ లబ్ధిదారులు ఏమనుకున్నారు, డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు మాకు సొంత ఇంటి కళ నెరవేరుతుంది, మేము ఇంట్లోకి పోతాం అనుకున్నారు. త్వరలోనే ఇచ్చేస్తామన్నారు, వాళ్ళకి యాన్వర్ చేస్తున్నారు, పొజిషన్ చూపించలేదు. కానీ మేము గతంలో అక్కడ సర్వే చేసినప్పుడు కూడా ఇల్లంతా కంప్లీట్ అయ్యారు. ఓన్లీ మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ, కరెంటు అలాంటి వసతులు కల్పించిస్తే ఇప్పటికీ వాళ్ళకి. కానీ ఇప్పుడు మహిళలు ఉన్నారు, ఏమంటారు, ఇప్పుడు నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి, పిల్లల కాలేజీ ఫీజులు కట్టలేక, ఇంటి అద్దెలు కట్టలేక సతమతం అవుతుంది. వాళ్ళకి తోడు ఉన్న ఫ్యామిలీలలో అదనంగా ఫ్యామిలీలో వాళ్ళ కొడుకుల పెళ్లిలై, వాళ్ళ కోడళ్ళు కొడుకులు, వాళ్ళ ఫ్యామిలీలు కూడా పెద్దగా. అదే 552 మందికి అప్పుడు ఇచ్చినట్టయితే కొంత లబ్ధిదారులు తగ్గిపోయేవాళ్ళు. ఇప్పుడు ఆ కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ఆ సంవత్సరం ఇచ్చినట్టయితే మళ్ళీ గత సంవత్సరంలో మళ్ళీ కొంతమందికి ఇస్తే